సిట్ నోటీసులపై బండి భగీరథ లేఖ రాశారు. ఎల్లుండి విచారణకు హాజరవుతానని చెప్పారు. సిట్ విచారణకు సహకరిస్తానని, ఎల్లుండి కీలక ఆధారాలతో విచారణకు వస్తానని లేఖలో తెలిపారు బండి భగీరథ్. ఇక ఇవాల్టి విచారణకు బండి భగీరథ్ డుమ్మా కొట్టారు. ఈ క్రమంలో సిట్ కు లేఖ ద్వారా స్పందించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పేట్ బషీరాబాద్ లో ఇప్పటికే బండి భగీరథ్ పై నమోదైనటువంటి పోక్సో కేసుకు సంబంధించి ఈ రోజు వ్యక్తిగతంగా మధ్యాహ్నం 2 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు విచారణకైతే మాత్రం భగీరథ్ హాజరు కాలేదు. అయితే కొంత సమయం ఇచ్చినట్లయితే తాను కీలక సాక్ష్యాధారాలతోటి విచారణకు హాజరవుతాను, మే 15 వరకు విచారణకు హాజరవుతాను, తనకు సమయం కావాలంటూ కూడా సిట్ అధికారులకు ఈమెయిల్ ద్వారా ఒక సమాచారాన్ని అయితే అందించడం జరిగింది. ఆ ఈమెయిల్ రాసినటువంటి లెటర్ లో కూడా కీలక అంశాలను ప్రస్తావించారు. ఎందుకంటే ఈ కేసులో తను పూర్తిగా పోలీసులకు సహకరిస్తానని, మరోవైపు ఈ కేసులో తనపై వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి కీలక సాక్ష్యాలతోటి విచారణ హాజరవడానికి కొంత సమయం కావాలి, తన వ్యక్తిగత కారణాలతోటి ఈ రోజు విచారణకు హాజరు కాలేకపోతున్నాననేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా అందులో పేర్కోవడం జరిగింది. ఎందుకంటే షార్ట్ టైంలో నాకు నోటీస్ ఇవ్వడం వల్ల తను వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాలేకపోతున్నాను, ఈ నెల 15వ తారీఖు విచారణకు హాజరైతాను, ఖచ్చితంగా అప్పటి వరకు తనకు సమయం ఇవ్వాలంటూ కూడా అందులో స్పష్టంగా కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరి దీనిపైన పోలీసులు అయితే మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఖచ్చితంగా ఈ రోజు విచారణకు హాజరు కాకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా తెలంగాణ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ కు సంబంధించి రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ఏదైతే ఉందో ఆ బెంచ్ లో విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ హైకోర్టు కూడా కీలకమైనటువంటి ఆదేశాలు, డైరెక్షన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ హైకోర్టు నిర్ణయం తర్వాతనే ఈ కేసులో ఒక స్టెప్ ముందుకు వెళ్లేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.